మంత్రబలం కార్యక్రమానికి స్వాగతం. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం, చైత్రమాసం, వసంత ఋతువు, కృష్ణపక్షం, విధియ తిథి, విశాఖ నక్షత్రం గురువారం. విశాఖ నక్షత్రం గురువారం కలిసి రావడం ఎంతో విశేషం. అందుకే ఈరోజు మనమంతా ఓం శ్రీ గురుదత్తాయ నమః అని జపిద్దాం. దీనివల్ల విద్యార్థులకు జ్ఞానం వృద్ధి చెందుతుంది. వయసులో ఉన్నవారు జపిస్తే భవిష్యత్తులో ఆపదలు రాకుండా ఉంటాయి. వృద్ధులు జపిస్తే సమస్యలు తగ్గుముఖం పడతాయి. మంచి మాట కార్యక్రమానికి స్వాగతం. మనం కోపంగా మాట్లాడితే అది మన వ్యక్తిత్వానికే మచ్చగా మిగులుతుంది. అహంకారంతో మాట్లాడితే అవకాశాలని దూరం చేస్తుంది. అబద్ధాలు ఆడుతుంటే నలుగురి ముందు దోషిగా నిలబడుతుంది. అదే ప్రేమగా మెలుగుతుంటే అందరిలో మనల్ని ఓ మంచి మనిషిగా నిలబెడుతుంది. కొన్ని కుటుంబాల్లో అనవసరమైన విషయాల గురించి, ఇతరుల గురించి గొడవలు జరుగుతుంటాయి. కొన్ని ఇళ్లలో విచిత్రమైన పరిస్థితులు కనిపిస్తాయి. తమ కూతురు వస్తే విశ్రాంతి తీసుకోవాలి, ఏ పని చేయకూడదని భావిస్తారు తల్లిదండ్రులు. కోడలు మాత్రం ఇంట్లో 24 గంటలు పనిచేస్తూనే ఉండాలి. తమకో న్యాయం, ఇతరులకో న్యాయమనే తీరుతో సాగేవారు ఎంతోమంది ఉంటారు. ప్రతి వారిలోనూ ఓ న్యాయవాది, ఓ న్యాయమూర్తి ఉంటారు. తాము తప్పు చేస్తే అది తప్పే కాదని, అసలు ఆ పని ఎందుకు చేయాల్సి వచ్చిందని వాదించేందుకు న్యాయవాది బయటకు వస్తాడు. అదే ఇతరులది మాత్రం తప్పని నిర్ధారించేందుకు న్యాయమూర్తి బయటకు వస్తాడు. మనం తప్పులు చేస్తున్నా ఇతరులు మనల్ని గౌరవిస్తున్నారంటే అది మనకు ఉన్న డబ్బు లేదా పలుకుబడి వల్ల అయి ఉంటుంది తప్ప మనల్ని చూసి గౌరవించడం కాదు. దివ్య పూజ కార్యక్రమానికి స్వాగతం. ఉద్యోగ ప్రాప్తికి, ఉద్యోగంలో ప్రగతికి, ఉద్యోగంలో సమస్యలు తగ్గుముఖం పట్టేందుకు ఈరోజు ఉదయాన్నే గురుదైవం ముందు గోధుమ పిండితో చేసిన 2 ప్రమిదల్లో నెయ్యి దీపాలను వెలిగించి, నుదుట గంధాన్ని తిలకంగా ధరించి, పసుపు రంగు వస్త్రాలని ధరించి, గురుపాదుకా స్తోత్రాన్ని పఠించి పూజించాలి. ఆయుర్క్షేమం కార్యక్రమానికి స్వాగతం. ముఖం కాంతి విహీనంగా ఉన్నవారు తేజస్సు పెరిగేందుకు, మూల వ్యాధి తగ్గేందుకు మర్రి ఊడల చూర్ణాన్ని ప్రతినిత్యం మజ్జిగలో కలుపుకుని నిత్యం 2 పూటలా సేవిస్తుండాలి. అలాగే ఇది నిత్య యవ్వనంగా సైతం ఉంచుతుంది. యోగం క్షేమం కార్యక్రమానికి స్వాగతం. వివాహ ప్రయత్నాల్లో ఆటంకాలు కలుగుతున్న వారు ఈరోజు సాయంత్రం రావి చెట్టు కింద కూర్చుని వివాహ మంగళాష్టకాన్ని పఠించాలి. వివాహం కావలసిన వారికి వీలు కానప్పుడు వారి కుటుంబ సభ్యులు అక్షతల్ని చేతిలో పట్టుకుని సంకల్పాన్ని మననం చేసుకుని రావి చెట్టు మొదట్లో ఆ అక్షతల్ని వేయాలి. సర్వే జన సుఖినో భవంతు. మమ్మల్ని సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి. లింక్స్ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో పొందుపరిచాము. అలాగే ఓంకారం కార్యక్రమాన్ని జీ తెలుగు ఛానల్లో తప్పక చూడండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు అందరికీ కూడా శ్రీవాస్తు యంత్రం గురించి పరిచయం చేయడానికి వచ్చాను. శ్రీవాస్తు యంత్రం మీరు చూస్తున్నారు. శ్రీవాస్తు యంత్రం. ఈ శ్రీవాస్తు యంత్రం ఈ విధానంగా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్ ఉంటుంది. తదుపరి బ్యాక్ సైడ్ ఇలాంటి 9 చక్రాలు ఉంటాయి. ఫ్రంట్ ఈ ఒక గ్లోబ్స్లా ఒక 9 డాట్స్ ఉన్నాయి చూడండి, ఇలా 9. ఇది శ్రీవాస్తు యంత్రం అనేది ఒక కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటుంది. నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తుంది. మీకందరికీ దానికి పరిష్కార మార్గంగా నేను ఇవి సూచిస్తున్నా. ఎందుకంటే చాలామంది పిల్లలు సరిగా చదువుతలేదు, ఇంకొకరు మా ఇంట్లో ప్రశాంతత లేదు, భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదు, దేవుడి గదిలో సరిగా పూజ చేయలేకపోతున్నా, ఇంట్లో ఏదో తెలియని బాధ అనిపిస్తుంది, మా ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో తెలియని ఒక శ్మశానంకి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది, మా ఇంట్లో కలగానే ఉండదు ఎప్పుడు కూడా. ఇక మా ఇంటికి చాలామంది వచ్చిన వాళ్ళంతా వాస్తు దోషం అని చెప్తూ ఉన్నారు, మేము ఏం చెయ్యాలి అని ప్రశ్నిస్తూ ఉండేవారు. వాళ్ళందరికీ కూడా ఒక మార్గోపాయం చాలా రోజుల తర్వాత రీసెర్చ్ చేసి ఇప్పుడు ఈ శ్రీవాస్తు యంత్రాన్ని మేము చూపిస్తున్నాం. ఈ శ్రీవాస్తు యంత్రాన్ని ఎప్పుడైతే ఎక్కడ ఫాల్ట్ అనిపిస్తుందో అక్కడ ఒక మేక కొట్టి తగిలించాలి, అంతే. పిల్లలు చదువుతా లేదు, చదివే రూమ్లో పిల్లలు ఏకాగ్రతగా చదవాలి అనుకుంటున్నారా, అక్కడ ఒకటి తగిలించండి. మీరు నిద్రించే ఒక రూమ్లో మాకు సరిగా నిద్ర వస్తలేదు, పడుకుంటే చెడు కళలు వస్తున్నాయి, నిద్రించే గదిలో ప్రశాంతత లేదు అనిపిస్తుంది, అక్కడ ఒకటి తగిలించండి. లేదు ఎవరో వాస్తు దోషం అని చెప్పారా, ఇంట్లో వాస్తు దోషాని కోసం ఇంటి హాల్లో ఒకటి తగిలించండి. లేదా పూజ గదిలో ఏదో ప్రశాంతత లేదు, సరిగ్గా ఏకాగ్రత లేదు, మెడిటేషన్ చేయలేకపోతున్నా అంటే పూజ గదిలో ఒక మేక కొట్టి అక్కడ ఒకటి తగిలించండి. ఎక్కడైతే ఇంట్లో వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తారో ఆ ప్రదేశంలో, ఆ ప్లేస్లో జస్ట్ ఒక మేకు కొట్టి దాన్ని తగిలించండి. ఆ వాస్తు దోషం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చాలా అద్భుతము, చాలా విశేషమైన శ్రీవాస్తు యంత్రం మీ వరకు తయారు చేయించాము. దీన్ని ఉపయోగించండి, దీన్ని లాభం పొందండి. నమస్కారం. వాస్తు యంత్రం
సంప్రదించవలసిన నెంబర్లు 8884452334 04068276622.